డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఎన్డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ బిల్లులకు రాజ్యాంగ సవరణ అవసరం. అందుకోసం 2/3 మెజార్టీ తప్పనిసరి అవసరమవుతుంది. లోక్సభలో మొత్తం 543 సీట్లున్నాయి. ఈ బిల్లుల ఆమోదానికి కనీసం 364 ఓట్లు అవసరమవుతాయి. ఎన్డీఏ దగ్గర ప్రస్తుతం 293 ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇంకా 71 ఓట్లు అవసరం. తటస్థ ప్రాంతీయ పార్టీల మద్దతు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తోంది. మహిళా రిజర్వేషన్ కు అనుకూల పార్టీలని టార్గెట్ చేస్తోంది. ప్రతిపక్ష ఎంపీల గైర్హాజరు కూడా కీలక ప్లాన్ గా ఉంది. సభలో హాజరు తగ్గితే 2/3 మెజార్టీ సాధించడం ఈజీ అవుతుంది. అటు రాజ్యసభలో ఎన్డీఏకు 141 సీట్లున్నాయి. ఇండియా కూటమికి 75 సీట్లున్నాయి. ఈ లెక్కన ఎన్డీఏకు పటిష్టమైన మెజార్టీ ఉన్నా 3/2 మెజార్టీకి అవసరమైన 164 ఓట్లకు తక్కువగానే ఉంది. ఇంకా 23 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ 23 సీట్ల గ్యాప్ ని పూడ్చేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే వైసీపీ కేంద్ర బిల్లులకు మద్దతు తెలిపింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ తరఫున తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రహించిన విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఓట్లు చీల్చే పనిలో ఉన్నారంటున్నారు. వ్యూహాత్మక ఒత్తిళ్లతో బిల్లులు పాస్ చేయాలని యత్నమని ఇండి కూటమి అంటోంది. ఎంపీలకు ఇప్పటికే 3 లైన్ విప్ జారీ చేశారు. ఈ 3 రోజులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశాలు వెళ్లాయి. మహిళా రిజర్వేషన్ బిల్తో ప్రతిపక్షాలపై పొలిటికల్ ప్రెషర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకులు అన్న ముద్ర పడే ప్రమాదం ఉండటంతో విపక్షాలు కూడా అలర్ట్ గానే ఉన్నాయి. మోడీ ప్రభుత్వానికి లోక్సభ ఓటింగ్ కీలక పరీక్షగా మారనుంది. 364 మ్యాజిక్ ఫిగర్ చేసుకుంటుందా లేక ప్రతిపక్షాలు ఐక్యంగా అడ్డుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అటు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఎన్డీఏ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ బిల్లులకు రాజ్యాంగ సవరణ అనేది అవసరం. అందుకోసం 2/3 మెజార్టీ తప్పనిసరి అవసరం పడుతోంది. మరి లోక్సభలో మొత్తం 543 సీట్లున్నాయి. ఈ బిల్లుల ఆమోదానికి కనీసం 364 ఓట్లు అవసరం పడతాయి. మరి ఎన్డీఏ దగ్గర ప్రస్తుతం 293 ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇంకా 71 ఓట్లు అవసరం. మరి ఏం చేయబోతోంది? పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, ఇంకా 71 ఓట్లు అవసరం పడుతోంది కేంద్రానికి. మరి ఏం చేయబోతున్నాయి? ప్రాంతీయ పార్టీల మద్దతు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాయి. అవన్నీ కూడా మద్దతు తెలుపుతాయా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే చాలా వరకు ఎన్నికల్లోన ఆ పార్టీ అధికారంకు సంబంధించి మాత్రం ఇటువంటి కసరత్తు అంతా జరుగుతుంది. కానీ కీలకంగా భావిస్తున్న డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఈ రెండింటి మధ్య కూడా ఇప్పుడు ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ అంటే ఒక విధంగా ఎన్డీఏ కూటమి అనేది ఒక కసరత్తు అనేది ప్రారంభించింది. ఇందులో టోటల్గా కావాల్సిన మెజార్టీ అంటే 2/3 మెజార్టీ రావడం కోసం ఏ విధమైన ఎత్తుగడలు వేయాలనేది కూడా ఆ విధంగా వేస్తుంది. ఎందుకంటే 2 బిల్లుల్ని ప్రవేశపెట్టడంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అనేది కనిపిస్తుంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు వేరువేరుగా చూడాల్సిన అంశాలు అనేది ఇప్పటికే సౌత్లో ఉన్న పార్టీలతో పాటు అనేక పార్టీలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ 2 బిల్లులను ఒక్కసారి పెట్టడం ద్వారా ఒకటి అంటే ఎక్కడ గైర్హాజరు కాకుండా సభకు సంబంధించిన మెజారిటీ మైనారిటీ అనుకునేటప్పుడు ఆ మెజారిటీ సీట్లు రావడం కోసం ఒక ఏదైతే ఓటింగ్ ఉంటుందో ఆ ఓటింగ్లో ఎక్కడా కూడా ఎవరో తప్పించుకోకుండా ఇప్పటికే 3 లైన్ సంబంధించిన విప్ అనేది జారీ చేశారు. అంటే ఈ విప్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సింది. అందులో మహిళా రిజర్వేషన్ బిల్లుకి చాలామంది ఆమోదంగా చూస్తున్నారు. రెండవది డీలిమిటేషన్ అనేది వేరేగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రెండింటినీ కలిపి పెట్టడంలోనే బీజేపీ ఎన్డీఏ కూటమి అనేది ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. అంటే ఈ మెజారిటీ మైనారిటీ అనేది ఇప్పటికే సౌత్లో ఉండే రాష్ట్రాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఇప్పుడు 2/3 మెజారిటీ రావాలంటే 543 స్థానాలకు గాను దాదాపుగా 364 స్థానాలు ఖచ్చితంగా రావాల్సిందే. వస్తేనే ఇందుకు సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. మరోవైపు మహిళా బిల్లు కూడా, మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఇప్పటికే విపక్షమో ప్రతిపక్షం అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం చెప్తున్నారు. కాబట్టి దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు అది ఖచ్చితంగా అయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించిన దాంట్లోన 543 స్థానాలకి 364 స్థానాలు రావాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సౌత్ నుంచి ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, వీటన్నిటిని కూడా దీన్ని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. సౌత్లో ఉండే ఆ మెజార్టీ తగ్గిపోతే, రేపొద్దున బలాబలాలు తగ్గిపోతే తమకుండే ప్రాధాన్యత పోతుందనేది ఒక ప్రధానంగా ఒక డిమాండ్ అయితే చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్డీఏకి ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నది 293 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇంకా రావాల్సిన 71 స్థానాలను ఏ విధంగా రాబడుతుంది? దీనికి ఒక చాలా వరకు తర్జన భర్జన పడుతున్నారు.
మరోవైపు 3 లైన్ విప్ జారీ చేసిన తర్వాత కూడా సభలోని మెజారిటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ దీనికి 2 ఎత్తుగడలుగా బీజేపీ మనకి ఆ వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తుంది. ఒకటి, సభకి దాదాపుగా 543లోన ఎంతమంది గైర్హాజరు అవుతారు అనే దానిపైన కూడా ఆధారపడింది. ఎందుకంటే 543 మంది హాజరైతేనే 364 2/3 మెజార్టీ రావాల్సిన అవసరం ఉంది. కానీ అందులో సంఖ్యాబలంగానే తగ్గితే 293 ఎంపీలు మాత్రం ఉన్నాయి ఎన్డీఏకి. ఆ సంఖ్యాబలంలో టోటల్గా సభకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గితే ఆ 2/3లో ఆ శాతమే లెక్కేస్తారు. కాబట్టి ఇప్పుడు రావాల్సిన 71 ఓట్లకు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తగ్గిన దాన్ని కూడా ఏ విధంగా చేయాలని కూడా ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కావచ్చు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు మహిళా రిజర్వేషన్ బిల్లుకి తృణమూల్ కాంగ్రెస్ ఆమోదం తెలుపుతుంది, వైసీపీ ఆమోదం తెలుపుతుంది. వైసీపీ ప్రత్యక్షంగానే డీలిమిటేషన్ కూడా తాము మద్దతు తెలుపుతామన్న సంకేతాలు వ్యక్తం చేస్తుంది. ఇలాంటి అనేక పార్టీలని ఎన్డీఏలో ఉన్న దాదాపు 234 పార్టీలను కూడా ఎన్డీఏలో ఉండే పార్టీలని కాంగ్రెస్ 99 స్థానాల్లో ఉంటే మిగతా ఏవైతే భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు ఉన్న 234 స్థానాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇందులో కూడా ఒక డీవియేషన్ తీసుకురావాలనే ఆలోచనతో ఎన్డీఏ కూటమి ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి 3 లైన్ విప్ జారీ చేసిన తర్వాత కూడా ఇండియా కూటమి ఏదైతే పెట్టిందో దీంట్లోన ఎన్డీఏ ఎంపీలకు, మిగతా ఎంపీలకు వాళ్ళందరికీ ఒక మోటివేషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ గత 2 రోజుల నుంచి ఒకే వాయిస్ వినిపిస్తున్నారు. సౌత్ రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు, ఏదైతే వీళ్ళు 50-50 అనేది వినిపిస్తున్నారో. మరోవైపు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు దానికి హైబ్రిడ్ మోడల్ అనేది ఏదైతే తీసుకొస్తున్నారో ఈ మోడల్ ప్రకారం కూడా ఎటువంటి అన్యాయం జరగదనేది ఒక ఇండికేషన్. ఎక్కడ కూడా ఒక దాన్ని హేతుబద్ధంగానే జరుగుతుంది తప్ప దాన్ని వ్యతిరేకించి జరగదనేది ఒక ఇండికేషన్ అయితే ఒక ప్లాన్డ్గానే ఎన్డీఏ కూటమి ప్రయాణం చేస్తుంది. దీనికి అందుకే ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడినట్లు సౌత్ రాష్ట్రాలకు ఎక్కడ అన్యాయం జరగదనే ఒక వాయిస్ వినిపిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అనేది వినిపిస్తున్నారో వాయిస్ ఇండియా కూటమి తరపు నుంచి వినిపిస్తున్నారు. దీనికి ఎక్కడా కూడా తగ్గకుండానే ఆ 50-50 ఛాన్సెస్లోన 50-50 శాతంలోన ఈ ఖచ్చితంగా ఈ సీట్ల ఏదైతే పెంపుదల ఉంటుంది, డీలిమిటేషన్ అనేది జరుగుతుందనేది ఒక వాయిస్ అయితే వినిపిస్తున్నారు. దీంతో ఏ విధంగా ఈ సభలో 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంటులోన ఒక ప్రత్యేక పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా ఆమోదం చెందుతుంది. కాబట్టి డీలిమిటేషన్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరి వ్యూహాలు వాళ్ళు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు ఆ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఖడ్గే తన ఇండియా కూటమికి సంబంధించిన నివాసంలో మొత్తం టోటల్గా కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నింటిని తీసుకొచ్చారు. ఒకే తాటిపై ఉండి ఇండియా కూటమి దీనిపైన బిల్లు పైన అలర్ట్ మోడ్లో ఉండడం కోసం ఒక 3 లైన్ విప్ అనేది జారీ చేశారు. ఎందుకంటే ఎవ్వరు మిస్ అయినా సరే ఏదైతే 543 స్థానాలకి 364 స్థానాలు కాబట్టి 2/3 ఏదైతే మెజారిటీకి సంబంధించి దాదాపు 71 ఓట్లు అది రావాల్సిన అవసరం ఎన్డీఏ కూటమికి ఉంది. కాబట్టి అది రాకుండా ఏమాత్రం మిస్ అయినా ఆ సంఖ్య 2/3లోన ఆ మెజారిటీ తగ్గుతుంది. కాబట్టి 71 ఓట్ల కంటే మిగతా ఇది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ హాజరైతే అంటే ఇండియా కూటమిలో ఒక 3 లైన్ విప్ ద్వారా అందరూ వచ్చి హాజరైతే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యతిరేక ఓటు పడుతుంది, ఈ బిల్లు పాస్ అవ్వకుండా ఉంటుందనేది వ్యూహాత్మకం అయితే ఇండియా కూటమి అయితే చేస్తుంది. దీనికి ఖడ్గే నివాసంలో ఈరోజు జరుగుతున్న మీటింగ్లో ఇదే అంశాలపైన అనేక తర్జనభర్జన జరుగుతున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్ని, డీలిమిటేషన్ బిల్ని వేరువేరుగా చూడాలనే అంశంలోన ఇండియా కూటమిలో ఎక్కడా కూడా వాళ్ళకి వేరే అభిప్రాయాలు లేవు. కానీ ఈ రెండింటిని కలిపి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతమంది నిజంగా ఇండియా కూటమి చెప్తున్నట్టు ఆ 3 లైన్ విప్ని ఉల్లంఘించకుండా వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఓటు వేయకుండా ఉంటారా, లేకపోతే బీజేపీ ఇప్పటికే ఒక మోటివేషన్ స్టార్ట్ చేసింది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్లో కూడా చాలామంది వ్యతిరేకంగా ఆ పార్టీకి డీలిమిటేషన్కి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందనే ఒక వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి వైసీపీ ఇప్పటికే బహిరంగంగా వచ్చింది. ఇలాంటి అనేక పార్టీలు అనేవి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అంటే ఈ మీటింగు సారాంశంలో ఇండియా కూటమి చేస్తున్న మీటింగు సారాంశం నిజంగా సఫలమైతే బిల్లు పాస్ అవ్వకపోతే అంటే ఖచ్చితంగా 16, 17 తేదీలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో బిల్లు కానీ పాస్ కాకపోతే ఏం చేయాలనే వ్యూహాన్ని కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి దాన్ని పూర్తిగా రచించినట్టే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వస్తున్న సంకేతాలను నిజంగా 16, 17 తేదీలో మెజారిటీ కానీ రాకుండా నిజంగా మైనారిటీలో 71 ఓట్లు సాధించలేని పక్షంలో 2/3 మెజారిటీ రాకపోతే బిల్లు పాస్ అవ్వకపోతే ఏం చేయాలని దాన్ని కూడా వ్యూహానికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో 10 మందితో అంటే రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా
ఒక కమిటీ డీలిమిటేషన్కి సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఎన్డీఏ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన అనేక పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే బీజేపీ నుంచి కూడా అలాంటి సంకేతాలు మనకి వ్యక్తం అవుతున్నాయి. అంటే ఒక ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ అనేది వేస్తామనేది కూడా ఇప్పటికే ఎన్డీఏ ఒక సూచాయిగానే ప్రకటన చేస్తుంది. ఇందులోన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, లేకపోతే మాజీ న్యాయమూర్తి కావచ్చు, వీళ్ళతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషన్, దేశంలో ఉండే చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉండే చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు ఇందులో భాగస్వామిగా ఉంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, అటు సౌత్లో ఉండే రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే నార్త్లో ఉండే రాష్ట్రాలు కావచ్చు, వీటన్నిటికీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా 10 మంది సభ్యులతో కూడిన ఒక ఈ కమిషన్లోన కమిటీ అనేది ప్రత్యేక కమిటీలు ఏర్పడతాయి. ఇందులో 10 మందిలో కూడా 5 ఎంపీలు ఉంటారు, 5 ఎమ్మెల్యేలు ఉంటారు. మిగతా ఈ మనం చెప్పుకున్న ప్యాటర్న్లు ఏదైతే చట్టబద్ధంగా ఉండే వ్యవస్థలో ఉండే కమిటీల్లోంచి అటు ఎలక్షన్ కమిషన్లు కావచ్చు, లేకపోతే మాజీ న్యాయమూర్తులు కావచ్చు, మిగతా వాళ్ళంతా ఆ ప్యాటర్న్లో ఉంటారు. దీనికి ఎంపికకు కూడా ఒక స్పష్టమైన దిశానిర్దేశాలు ఇప్పటికీ ఇచ్చినట్లుగా మనకి వార్తలు వెలువడుతున్నాయి. ఇందులోన 5 ఎంపీలని స్పీకరు, లోక్సభ స్పీకర్ ఎంపిక చేస్తారు. అలాగే రాష్ట్రాలకు సంబంధించిన 5 ఎమ్మెల్యేల ఎంపికకు సంబంధించి ఆయా రాష్ట్రాల స్పీకర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళని రాజ్యాంగబద్ధంగా ఈ ఎంపిక అయితే కమిషన్కి జరుగుతుంది. అంటే ఈ విధంగా ఒకవేళ బిల్లు పాస్ అయితే ఎలాగా, బిల్లు పాస్ కాకపోతే ఎలాగా, బిల్లు పాస్ అవ్వడానికి ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఎన్డీఏ ఒక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలని ఇండియా కూటమి ఈ నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి అదే ప్రయత్నాల్లో కనిపిస్తుంది. సౌత్ రాష్ట్రాలని ఏకం కావాలని ఒక నినాదం ఇస్తుంది. సౌత్ రాష్ట్రాలు కానీ నిజంగా కానీ ఈ సీట్లు కానీ పెంపు అనేది సక్రమంగా జరగకపోతే, ఎందుకంటే దాదాపుగా 543 నుంచి 800 స్థానాలు 850 స్థానాలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఈ 850 స్థానాలు కానీ కావాల్సిన 50-50% కానీ జరగకపోతే దానికి ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడం కోసం ఖచ్చితంగా ఏదైతే 3 లైన్ విప్ ఉందో విప్ జారీ చేసేలాగా మెజారిటీ వాళ్ళకి ఏదైతే 16-17 తేదీల్లో ఉన్న పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్ పాస్ కాకుండా చేసేలాగా మాత్రం ఒక వ్యూహాత్మకం అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. ఏదేమైనా 2 ఎన్డీఏ ఇండియా కూటమిలు బాహాబాహి నువ్వనేనట్టు చూస్తుంది. దీనిలో డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించింది ఎవరు ఎత్తుగడలు ఏ విధంగా తెలుస్తాయి, లేకపోతే నిజంగానే బీజేపీ దీంట్లో వ్యూహాత్మకంగా ఉంటే ఖచ్చితంగానే ఆ పార్లమెంట్లో 3 రోజులు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు పాస్ అవుతుందా, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ప్రత్యేక కమిషన్ ద్వారా దీన్ని సాధిస్తారా, 800 సీట్లు 850 సీట్లు పెంపుదాని కోసం అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా అయితే మనకు కనిపిస్తోంది. ఎస్ గణేష్, ముఖ్యంగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు 16, 17, 18 ఈ తేదీల్లోనే వాళ్ళు నిర్ణయించుకున్న సందర్భాలున్నాయి. అటు ఒకటి డీలిమిటేషన్, ఇంకొకటి మహిళా రిజర్వేషన్ బిల్లు, రెండు కూడా ఒకదానికొకటి ముడిపెడుతూ కూడా మిగతా పార్టీలను ఒక అయోమయంలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకవేళ అమలు చేయాలన్నా కూడా డీలిమిటేషన్ జరిగిన తర్వాతే, సీట్ల సంఖ్య పెంచుకున్న తర్వాతనే మహిళలకు 33% రిజర్వేషన్ అనేది అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకదానికొకటి, ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లును కనుక వాళ్ళు వ్యతిరేకిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించి నేరం చేసిన వాళ్ళం అవుతాము అనే నెపాన్ని వాళ్ళ మీద నెట్టడానికి ఈ ప్రయత్నాలను అనుకోవచ్చా? సో ఈ విధంగా ఎటు అడుగు వేయాలన్న కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంటుంది వివిధ పార్టీలకు సంబంధించి. సో ఏం జరగబోతోంది, కేంద్రం టార్గెట్ ఏంటి అసలు? ఏ రాజకీయ పార్టీ అయినా ఒక వ్యూహాత్మకంగా ఉంటుంది. రాజకీయ పార్టీలోనే రాజకీయ చతురత ఆధారపడి ఉంటుంది. అందులోనే వాళ్ళు ఎత్తుగడలు ఉంటాయి. వాళ్ళు 3 లైన్ విప్ జారీ చేసినా, లేకపోతే వాళ్ళు ఇంటర్నల్గా ఎన్డీఏ కూటమి లాంటివి ఒక వ్యూహాత్మకంగా అందరితో సంప్రదింపులు జరిపినా, లేకపోతే ఈ 2 బిల్లులు కలిపి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు 2 కలిపి పెట్టినా కూడా ఒక వ్యూహాత్మకత అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇందులో ఈ 2 బిల్లుల్ని కలిపి పెట్టడంలోనే ఎన్డీఏ కూటమి ఒక చతురత ఉందనేది ఇప్పటికే మిగతా పక్షాలు దాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఈ రెండింటిని వేరువేరుగా చూడాలనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఈ రెండింటిని పెట్టడంలోనే కూడా ఆ వ్యూహాత్మకత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళా బిల్లు రిజర్వేషన్ కానీ దీన్ని కానీ వ్యతిరేకంగా ఉన్నట్టు 2 బిల్లుని పెట్టడంలో వ్యతిరేకించిన, ఒకవేళ మహిళా బిల్లుకి వీళ్ళు సానుకూలంగా లేకపోయినా దేశంలో ఉండే మహిళా బిల్లుకి ఆయా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండియా కూటమిలో ఉండే పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి మహిళల పట్ల వ్యతిరేకత ఉందనేది ప్రచారం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు రెండింటిని వ్యూహాత్మకంగానే 16, 17 తేదీల్లో ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ద్వారా పెట్టారని మనకి ఇప్పటికే అందుతున్న సమాచారం. దీని వైపుగా ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారం కావచ్చు, దీన్ని ప్రతిఘటించి బీజేపీ కూటమి చేస్తున్న ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రచారం కావచ్చు, 2 కూడా బాహాబాహిగా కనిపిస్తుంది. కానీ
ఇందులో ఒక క్లారిటీ అనేది మాత్రం ఇప్పటికే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. సౌత్లో ఉండే పార్టీలు కావచ్చు, లేకపోతే ఇండియా కూటమిలో ఉండే పార్టీలు కావచ్చు, ఇప్పటికే ఈ రెండింటినీ వేరువేరుగా చూడాల్సిన అంశంగానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎక్కడ వ్యతిరేకించినా వ్యతిరేకత అనేది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది మహిళల ఓట్ బ్యాంక్ చాలా నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా ఉండే మెజారిటీ దాంట్లో మహిళలు ఉంటారు. కాబట్టి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఆగే ప్రసక్తి ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి చాలా దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ పడుతూ వస్తుంది. అంటే దీన్ని ఒక్కసారిగా ఆపే అవకాశం లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదం చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ రెండింటినీ వేరువేరుగా చూడాలనేది ఇక్కడ స్పష్టమైన సంకేతాలు అయితే ఇప్పుడు ఇండియా కూటమిలో మనకు కనిపిస్తుంది. ఈరోజు జరుగుతున్న ఖడ్గే నివాసంలో జరుగుతున్న సమావేశంలో కూడా దీనికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్లారిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా దీన్ని వీళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే సీట్ల పెంపు అనేది 50-50%గా జరగాల్సిన అవసరం ఉంది. 543 స్థానాల నుంచి 850 స్థానాలకు పెంచినప్పుడు ప్రొరాటా పద్ధతిలో కాకుండా మిగతా పద్ధతుల్లో పెంచాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా ప్రాధాన్యత తగ్గడంతో పాటు ఢిల్లీ లాంటి ప్రాంతాలకు కూడా నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియా కూటమిలోన ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటి వరకు దూరంగా ఉంది, ఈరోజు ఆ సభ్యుడు కూడా ఇక్కడ హాజరయ్యాడనేది మనకి అక్కడ ఉండే సమాచారం బట్టి ఇండియా కూటమి మీటింగ్కి సంబంధించిన సమాచారంలో ఇండియా కూటమికి సమావేశానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు కూడా హాజరైనట్టుగా కనిపిస్తుంది. దీన్ని చూసుకుంటే టోటల్గా ఇండియా కూటమిలో ఉండే సభ్యులందరూ కూడా హాజరైనట్లుగా కనిపిస్తుంది. కానీ 16, 17, 18 తేదీల్లో వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలకు ఒక స్టాండ్ ఉంది. చాలా వరకు ఆ పార్టీలకి సొంత ఎత్తుగడలు ఉన్నాయి. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని వేరేగా చూడడంతో పాటు ఏదైతే ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ఉందో డీలిమిటేషన్ బిల్లుకి కూడా వాళ్ళు చాలామంది మొగ్గు చూపరా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపైనే బీజేపీ కూడా తన ఆలోచనలను నడుపుతుంది. మీరు ఈ రెండింటినీ ఒకలాగే చూడకపోయినా డీలిమిటేషన్ బిల్లుకి కూడా మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం. కాబట్టి దాని ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ఒక వ్యూహాత్మకత అనేది అంటే రెండు బిల్లులు మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ బిల్లు పెట్టడంలో ఎన్డీఏ కూటమి ఆలోచన కనిపిస్తుంది. ఈ రెండింటినీ వేరువేరుగా చూసి ఓటు వేయాలనేది ఇండియా కూటమి ఆలోచన కనిపిస్తుంది. ఏదేమైనా ఒక టగ్ ఆఫ్ వార్ అనేది మనకి 3 రోజులు 16, 17, 18 తేదీలో మనకి కనిపించిపోతుంది. Right, thank you Ganesh, thanks for the information. At delimitation, Mahila reservation